సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. గోవింద గోవింద అంటూ భక్తులు హరినామ స్మరణ నడుమ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అట్టహాసంగా సాగుతోంది. ఈ పవిత్ర యాత్రకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. సుమారుగా 7 లక్షల నుండి 10 లక్షల మంది వరకు భక్తులు హాజరవుతారనే అంచనాతో జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేసింది. భక్తుల భద్రత కోసం 1600 సీసీ కెమెరాలతోటి నిఘా నేత్రం ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. అలాగే 28 సహాయ కేంద్రాలు, భక్తుల రాకపోకల కోసం 5000 ప్రత్యేక బస్సులు, త్రాగునీటి వసతి కల్పించారు. ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్స్ ని సింహాచలం తొలి పావనిజం నుంచి మన విశాఖపట్నం కరెస్పాండెంట్ అందిస్తారు. గిరి ప్రదక్షిణ పురస్కరించుకొని ప్రస్తుతానికి మనం సింహాద్రప్పన్న ఏదైతే తొలి పావంచ దగ్గర ఉన్నాం, వీడియో జర్నలిస్ట్ విజువల్స్ రూపాన్ని కూడా చాలా క్లియర్ గా చూపిస్తున్నాడు. ఎన్ని లక్షల మంది ఈ యొక్క గిరి ప్రదక్షిణకు వచ్చారనేది మనం వీడియో జర్నలిస్ట్ విజువల్స్ రూపాన్ని చాలా క్లియర్ గా చూపిస్తున్నాడు. జిల్లా యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేసిన ఏర్పాట్ల పైన కూడా భక్తులు చాలా ఆనందదాయకంగా ఉన్నారనే చెప్పాలి. దాదాపు 32 కిలోమీటర్ల మేర అంటే ఈ యొక్క సింహాద్రప్పన్న కొండ ఏదైతే ఉన్నదో దాని చుట్టూరుగా మొత్తం 32 కిలోమీటర్ల మేర తిరగడానికి ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అలాగే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇటు ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలోనైతే చేరుకున్నారు. హరినామ స్మరణం చేస్తూ గోవింద నామాలతోటి ఈ యొక్క భక్తుల జన సందోహం అంతా కూడా మనం చాలా క్లియర్ గా విజువల్స్ రూపాన సిబిఆర్ న్యూస్ చాలా ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుందనే చెప్పాలి. చూడొచ్చు మనం మొత్తం సింహాద్రప్పన్న ఏదైతే తొలిపావంచ దగ్గర ఈ యొక్క భక్తులకి గురించి అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సచివాలయ సిబ్బందికి సంబంధించి ఎక్కడైనా హెల్ప్ లైన్ నెంబర్స్ కి అంటే ఈ యొక్క భక్తులకి ఏమైనా ఏదైనా అవసరాలు అలాగే సహాయాలు కావాలనుకున్న దగ్గర ఇమీడియట్ గా వాళ్ళకి సహాయం చేసేటందుకు మొత్తం రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, ఆర్టీసీ అలాగే సచివాలయ సిబ్బంది మొత్తం అందరూ కూడా డిప్లాయ్మెంట్ అయ్యారనే చెప్పాలి. భక్తుల యొక్క ఆనందాన్ని కూడా మనం చాలా క్లియర్ గా చూడొచ్చు. దీనికి ప్రకృతి కూడా సహకరించింది. ఎందుకంటే చిన్నగా వర్షం పడుతున్న నేపథ్యంలో ఎటువంటి ఎండలు కూడా లేకపోవడం, భక్తులు ఈ యొక్క హరినామ స్మరణ దీన్ని చేసుకుంటూ ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఎంత అంగరంగ వైభవంగా చేస్తున్నారో మన వీడియో జర్నలిస్ట్ విజువల్స్ రూపాన్ని కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఓకే, ఓవరాల్ గా చూసుకుంటే ఈ యొక్క గిరి ప్రదక్షిణ నిమిత్తం మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణ చాలా సాఫీగా జరిగే విధంగా, అలాగే ఎవరైతే వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా RFID ట్యాగ్స్ కూడా వేశారు. ఆ ట్యాగ్స్ వేయడం వల్ల ఒకవేళ వారు ఎవరికైనా తప్పిపోయినట్టయితే దగ్గరలో ఉన్న పోలీసుకి కానీ, కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ లేదా సహాయ కేంద్రాల దగ్గరికి వెళ్ళినట్లయితే ఇమీడియట్ గా ఆ ట్యాగ్ ని కానీ వాళ్ళు స్కాన్ చేస్తే ఆ యొక్క తండ్రి పేరు లేదా వాళ్ళ బంధువు యొక్క పేరుతో పాటు ఆ ఫోన్ నెంబర్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించి పలానా కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర లేదా సహాయ కేంద్రాల దగ్గర ఉన్నారని తెలియజేసే విధంగా కూడా ఈ యొక్క టెక్నికల్ గా కూడా కొత్త యూజ్ చేస్తున్నారు. అదే నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే ఈ కొండ చుట్టూరుగా దాదాపు 1600 సీసీ కెమెరాలని ఎక్కడికక్కడ పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా భక్తుల్ని ప్రతి ఒక్క భక్తుల్ని కూడా ట్రాక్ చేసే విధంగా ఇవన్నీ చూపించే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర జిల్లాల నుంచి కూడా పోలీస్ డిప్లాయ్మెంట్ తీసుకొని వచ్చి మొత్తం వాళ్ళందరికీ తోటి కూడా ఈ యొక్క భారీ బందోబస్తు నడుమ ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేసే విధంగా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా నిఘా నేర్లో ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ తో పాటు ఒక కంట్రోల్ ID కూడా పెట్టారు. అక్కడి నుంచి మొత్తం ఈ యొక్క 1600కి సంబంధించిన సీసీ కెమెరాస్ అన్నిటితోటి కూడా ఎప్పటికప్పుడు దీన్ని మానిటర్ చేస్తూ ఈ యొక్క 32 కిలోమీటర్ల సింహాద్రప్పన్న గిరి ప్రదక్షిణ విజయవంతం చేసే విధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా పటిష్టంగా పనిచేస్తుందనే చెప్పాలి. కెమెరా పర్సన్ హరీష్ తో నందకుమార్, CVR న్యూస్, సింహాచలం.